రైట్. కులాలను, కులపిచ్చిని ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇక నిన్న కీలక వ్యాఖ్యలు చేసిండు. ఇక ఆయన నిన్న అటు కోదాడ పోయిండు. కోదాడ పోయిన దగ్గర ఒక కాకతీయుల సేవా కమిటీ అని ఒక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోదాడపట్నంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిండు. ప్రారంభించిన ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతుండు. అటు రాజకీయ నాయకులను ఉద్దేశించి ఇటు కులాల ప్రస్తావన తీసుకొచ్చి కులపిచ్చి అని ఎవరికైతే బాగా మా క్యాస్ట్ అని ఉంటుందో వాళ్ళని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఆయన ఏమన్నాడంటే, కాకతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో కోదాడపట్నంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్న ప్రారంభించారు. ఇక కోదాడ చేరుకున్న ఆయన సమితి నాయకులు సభ్యులతో ఘన సభలుగా జ్యోతి ప్రజలకు ఉద్దేశించి సభను ఉద్దేశించి తాను మాట్లాడాడు. తాను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదని వ్యాఖ్యానించాడు. ఆయన పదవి విరమణ చేశా కానీ పెదవి విరమణం చేయటం మానలేదంట. అంటే నేను మాట్లాడటం అయితే ఆపేయలేదు, కానీ పదవి నుంచి పోయినా కానీ మాట్లాడటం ఎక్కడైతే పెదవి విరమణ అయితే చేయలేదంటూ కూడా ఆయన వాదించాడు. సభికులను ఆకట్టుకునేటట్టుగా మనకు తెలుసు. ఇక ఎవరున్నారు అటు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వాగ్దాటి ఏ సందర్భానైనా ఏ సన్నివేశాన్నైనా అటు మాట్లాడగలడంటే ఇంకా అది వెంకయ్యనాయుడు అని అందరూ చాలా మంది చెప్తారు. ఫస్ట్ వెంకయ్యనాయుడు గారి పేరే చెప్తారు. సో ఆయన మాట్లాడాడు. ఆ నేపథ్యంలో అటు సభకు వచ్చిన వాళ్ళందరిని ఉద్దేశించి వాళ్ళంతా ఆసక్తికరంగా వాళ్ళందరూ ఏంటంటే మాట్లాడిండు. తాను సంపాదించిన జ్ఞానాన్ని యువతరానికి అందించేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని, మంచి పనులు చేయడం, సేవా కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. సంపదకు మనం ధర్మకర్తలమని, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే పనే ధర్మం అని పేర్కొన్నారు. ఇక కులం ఉండొచ్చు కానీ కుల పిచ్చి ఉండకూడదని, సేవాభావంతో అందరినీ కలుపుకొని పోవాలని ఆయన మాట్లాడారు. ఇక ఆయన జ్ఞానాన్ని ఏదైతే సంపాదించుకొని మొత్తం అందరికి పంచాలని, తిరగాలని, సో అందుకే పెదవి విరమణ చేయకుండా ఇప్పుడు అన్ని చోట్ల తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో కోదాడ వచ్చినట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ఆయన ఏమంటుండు, కులం అనేది ఉండొచ్చు మనిషికి, అది జన్మతా వస్తుంది. ఈ కులంలో పుట్టాలని ఎవరు కోరుకోరు, కులం ఉండవచ్చు. ఇప్పుడు నాది పలాని కులం, ఇంకొక కులం కావచ్చు. కానీ నా కులమే గొప్పది, నా కులం ఇది, నీ కులం అదే అని దూరం పెట్టడానికి కానీ అలాంటి కులపిచ్చి అనేది ఉండొద్దని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇంకొక మాట ఏమంటే, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే రాజకీయాలు ఉంటారో వాళ్ళు తక్కువ మాట్లాడాలి. ఇష్టాచారంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇష్టాచారంగా మాట్లాడతాం, వ్యక్తిగత దూషణలు చేసుకోవటం, అట్లా చేసుకునే బదులు అధిక రాజకీయ నాయకులు ఏం చేయాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎవరిను ఈ దానికి ఒక ఎగ్జాంపుల్గా తుమ్మల నాగేశ్వరరావు, మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు తక్కువ మాట్లాడతాడు, ఆకోవకు చెందిన నాయకుడే, ఎక్కువ పని చేస్తాడంటూ కూడా ఆయన్ని కొద్దిగా ప్రశంసలు గురిపించినట్టు జరిగింది. ఎందుకంటే ఆయన కూడా సందర్భంలో ఉండు కాబట్టి మాట్లాడిండా, లేకపోతే అదే నిజంగా కాదు పక్క పెడితే నిజంగా వెంకయ్యనాయుడు గారు సీనియర్ కాబట్టి వెంకయ్యనాయుడు గారు చెప్పిన మాట ఆలోచించుకోవాలి. రాజకీయ నాయకుడు తక్కువ మాట్లాడాలి, పని చేయాలి, ఆ పనే ఎక్కువ మాట్లాడుతుంది. మనం ఎన్నో సార్లు వినుంటాం కాబట్టి అట్లా చేస్తే బాగుంటుందని ఆయన మాట్లాడేది. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి కూడా పాల్గొనడం జరిగింది. సో ఓవరాల్గా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఏమంటారు, కులపిచ్చి అనేది ప్రమాదం, సమాజానికి కులపిచ్చి ప్రమాదం, కులపిచ్చిని వేడాలి, కులం ఉండొచ్చు కానీ అది ఆ పిచ్చి ఉండొద్దు, కులపిచ్చి అనేది ఉండొద్దు అంటూ కూడా మాట్లాడాడు. సో ఇది ఆయన తెలంగాణలో చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ నడిబొడ్డు అనేటువంటి కోదాడలో చేసిన, సూర్యాపేట జిల్లా కోదాడలో చేసిన ఈ వ్యాఖ్యలు ఎక్కువగా మనం ఆంధ్రాలో వింటుంటాం. ప్రతి సందర్భంలో కులం అనే వ్యాఖ్యలు ఆంధ్రాలో వింటుంటాం. ఆంధ్ర బోర్డరే కాబట్టి తెలంగాణలో కూడా ఈ కోదాడ కూడా కాబట్టి మరి అక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ వ్యాఖ్యలు అనేది, ఆయన ఏ సందర్భం చేసిన అనేది మాత్రం తెలియాలి.